జీహెచ్ఎంసీలో చెత్త సేకరణ అంశం వివాదాస్పదంగా మారుతోంది. కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర 100 కిలోలకు పైగా పోగయ్యే చెత్త సేకరణను రామ్కీ సంస్థ కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు స్వచ్ఛ ఆటో కార్మికులు. ఇన్ని రోజులు తామే మొత్తం చెత్త సేకరిస్తుండగా ఇప్పుడు రామ్కీ సంస్థ కోసం బల్దియా ఉన్నతాధికారులు కార్మికుల పొట్టకొట్టాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు హోటల్స్, హాస్పిటల్స్ దగ్గర స్వచ్ఛ ఆటో కార్మికులపై రామ్కీ ప్రతినిధులు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రేటర్లో ప్రతిరోజు 9,000 టన్నుల చెత్త జనరేట్ అవుతోంది. ప్రతి ఇంటికి, హాస్పిటల్స్, హోటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ కు తిరుగుతూ చెత్త సేకరిస్తున్నారు స్వచ్ఛ ఆటో కార్మికులు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ దగ్గర బల్దియా కార్మికులు సేకరించి సిటీలో ఉన్న సెకండరీ డంపింగ్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి రామ్కీ వెహికల్స్ తో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు. అయితే ఇంట్లో కమర్షియల్ బిల్డింగ్స్ నుంచి స్వచ్ఛ ఆటోలు చెత్త సేకరిస్తూ అందులో వచ్చే ప్లాస్టిక్, ఐరన్ వస్తువులను సపరేట్ చేసి బయట అమ్ముకుంటారు. కానీ ఇప్పుడు బల్క్ గార్బేజ్ విధానంతో కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర పోగయ్యే చెత్తను తామే సేకరిస్తామంటూ రామ్కీ సంస్థ ముందుకు వచ్చింది. కమర్షియల్ బిల్డింగ్స్ అయిన హాస్టల్స్, హోటల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ దగ్గర స్వచ్ఛ ఆటో కార్మికులు చెత్తను సేకరిస్తూ ప్రతి నెల ఎంతో కొంత వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇలా తమ ఏరియాలో ఉన్న ఇండ్లతో పాటు కమర్షియల్ బిల్డింగ్ల దగ్గర డబ్బులు వస్తే తమకు వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు రామ్కీ సంస్థ వచ్చి కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర చెత్త సేకరించి తమకు ఆ డబ్బులు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛ కార్మికులు. కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర పోగయ్యే చెత్తను సేకరించి ఎంత బరువు ఉందని వెయిటేజ్ చేసి దాని ప్రకారం డబ్బులు వసూలు చేసేందుకు రామ్కీ సంస్థ ప్లాన్ చేస్తోంది. దీంతో ఆదాయం పెంచుకోవచ్చనేది రామ్కీ సంస్థ ఉద్దేశమని అంటున్నారు స్వచ్ఛ ఆటో కార్మికులు. హోటల్స్, హాస్పిటల్స్, షాప్స్ దగ్గర ప్రతి నెల ఎంతో కొంత తీసుకునే స్వచ్ఛ ఆటో కార్మికులను పక్కన పెట్టి రామ్కీకి ఇస్తే తమ పొట్ట కొట్టడమేనని అంటున్నారు కార్మికులు. దీంతో పాటు షాప్స్ వారికి భారమయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లు. అన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన రామ్కీకి ఇక్కడ మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గార్బేజ్ తీసుకొని పోతారు, బల్క్ గార్బేజ్. స్కూలు, కాలేజు, హోటలు, ఫంక్షన్ హాలు, బారు, రెస్టారెంట్, ఈ జిహెచ్ఎంసీలో రకరకాలుగా ఎప్పటి నుండో తక్కువ పైసలకు సర్వీస్ చేస్తున్నారు. జీతం లేదు, ఎస్ఐపిఎఫ్ లేదు. అది కూడా రామ్కీ తీసుకుంటా అంటే మరి వాళ్ళు ఎట్లా బతకాలి? చచ్చిపోవాలనా? ఇప్పుడు వినోద్ చచ్చిపోయినట్టు వాళ్ళు కూడా చచ్చిపోవాలనా? అరే స్వచ్ఛ ఆటో లేకపోతే అసలు ఆ కరోనాలో ఎవరయ్యా బయటకు వచ్చి సర్వీస్ చేసింది? ఇదే స్వచ్ఛ ఆటో అన్నకు దండం పెట్టింది, దేవుడితో సమానమని కాలు మొక్కిన రోజులు మర్చిపోయారా? ఈ బల్క్ గార్బేజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు నిరసన చేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు ఉన్న విధంగానే హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర చెత్త సేకరించే హక్కును తమకే ఉంచాలని డిమాండ్ చేశారు. విధానాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ 100 కిలోల బల్క్ గార్బేజ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఎక్కడ లేని విధంగా కార్మికులని వాళ్ళ కింద పెట్టుకొని మేము జీతాలు ఇస్తాము, మీరు మా కింద పని చేయండి అనే విధంగా వాళ్ళు ఒక క్రియేట్ చేసుకొని మెల్లమెల్లగా స్వచ్ఛ ఆటో వ్యవస్థనే కబలించుకొని వాళ్ళ జోబులు నింపుకోవడానికి, వాళ్ళ పొట్ట నింపుకోవడానికి కార్మికులు పొట్టగొట్టాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర చెత్త సేకరిస్తుంటే రామ్కీ సంస్థ ప్రతినిధులు వచ్చి తమపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్వచ్ఛ ఆటో కార్మికులు. బల్క్ గార్బేజ్ విధానాన్ని కంటిన్యూ చేస్తే త్వరలో అన్ని సర్కిళ్లలో ధర్నాలు చేసి ఆటోలు బంద్ చేసి చెత్త సేకరణ ఆపేస్తామంటున్నారు. బల్క్ గార్బేజ్ విధానంతో తాము నష్టపోతామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. విశ్వాసం లేకుండా మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇదే విధంగా చేస్తే కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న కొన్ని మా సంఘాలన్నీ కూడా ముక్కుముడిగా మొత్తానికి ఆటోలు మొత్తం ఐకమత్యమై మొత్తం బస్తీవాసులకు వెళ్ళి ఇళ్ళలో చెత్త తీయకుండా ధర్నాలు దిగాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకొకటి కార్మికులను ఇబ్బంది పెట్టి ఎవరితోటి మాల్సోలతో అగ్రిమెంట్ చేసుకుని అప్పటి వరకు ఆపండి, మీరు చెత్తలు తీయకండి అని ప్రభావితం చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ బల్క్ గార్బేజ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. జీహెచ్ఎంసీకి కొత్తగా వచ్చిన కమిషనర్ ఆర్వి కర్ణన్ ఈ అంశంపై సంబంధిత అధికారులతో మీటింగ్ పెట్టి రివ్యూ చేసి పరిష్కారం చూపిస్తామని స్వచ్ఛ ఆటో కార్మికులకు హామీ ఇచ్చారు.